వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇక తరుణ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన కుటుంబానికి సంబంధించి ఇంటికి కూడా పర్మిషన్స్ లేవు అంటే వాళ్ళ తప్పు ఒకటి బయటకు వచ్చేసరికి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెక్ చేసిన నేపథ్యంలో ఇంటికి కూడా సరైన పర్మిషన్స్ లేవు అని చెప్పేసి ఇల్లును కూల్చిండ్రు. కూలుస్తే ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ అబ్బబ్బబ్బా ఎంత పెద్ద హై డ్రామాను సోషల్ మీడియా వ్యాప్తంగా క్రియేట్ చేస్తున్నారో మీరు చూసింది. అరే బాయ్, అది ఢిల్లీ కాబట్టి జస్ట్ బుల్డోజర్ పంపించి ఇల్లు కూల్చేసిండ్రు. గదే ఈ యోగి ఇలాకా యూపీలో జరుగుంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏం చేసేటోడో మీకు తెలుసుగా. గాడ కాదు గీడ జస్ట్ ఇల్లే పోతుందని సంతోషించండి. అంతేగాని విక్టిమ్ కార్డులు వాడుతూ ఇక మాకు అని కన్నీళ్లు పెట్టుకుంటూ మొసలి కన్నీరు గార్చకండి. ఇన్ని రోజులు ఎందుకు బయటకు రాలేదు అంటే వెనుక భరోసా ఇచ్చే అతీత శక్తులు రాలేదు కనుక ఇప్పుడు ఎవడో వచ్చి సపోర్ట్ చేసేసరికి మొసలి కన్నీరు గారుస్తాను. పిల్లా జల్లా ఉన్నారని ఇప్పుడు గుర్తొచ్చిందా తల్లా నీకు? మరి మీ పిల్లలు లాంటి వాడే కదా తరుణ్. నీ పిల్లలు పైశావికంగా చంపుతున్నప్పుడు నువ్వు ఏడమైనావు. నీ పిల్లలు గుర్తొస్తారా నీకు? గింత రంగు వేసిన బిడ్డ కూడా చిన్న బిడ్డే కదా. గా బిడ్డలో నీ కూతురు కనబడలే. గప్పుడేమో ఒళ్ళు కొవ్వెక్కింది, ఇప్పుడు గా కొవ్వు దిగి నా బిడ్డలు అని ఒక విక్టిమ్ కార్డు వాడుతున్నాం. వాడే వచ్చి గొడవ పెట్టుకున్నాడని మేమేం చేయలేదని స్టోరీలు స్టార్ట్ చేసిండ్రు. వాడే వచ్చి గొడవ పెట్టుకుంటే హోలీ నీళ్లు పడినప్పుడే అవ్వాలిగా ఈ గొడవంతా. మరి ఎందుకు గాలే? నువ్వు ఇంటికి వెళ్ళి రాళ్లతో బండరాళ్లతో మందిని తీసుకొచ్చినప్పుడే అయింది కదా ఈ గొడవ ఈ రచ్చంతా. అసలు వాడే పెట్టుకుంటే నువ్వు నీళ్లు పడ్డాక ఇంటికి ఎందుకు వెళ్ళినావు? అసలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందా? ఆడే నిన్ను దెబ్బ బాధేటోళ్ళు కదా. బాధకుండా నువ్వు ఇంటికి ఎట్లా పోయినావు? వెళ్ళిన దానివి మామూలుగా వచ్చినవా? మందిని ఆయుధాలను వెంట పెట్టుకుని వచ్చినావు. ఇదంతా అబద్ధమా? సరే, ఒకవేళ అబద్ధమే అయితే ఆ చనిపోయిన తరుణ్ నీతో గొడవ పెట్టుకొని ఉంటే ఒక్క సెకండ్లో ఇంట్లో ఉన్న మీ వాళ్ళకు దానంతట అదే విషయం ఎట్లా తెలిసింది? రాళ్లతో అక్కడికి ఎట్లా చేరిపోయారు? ఎట్లా డిఫెండ్ చేసుకున్నారు? డిఫెండ్ చేసుకున్న క్రమంలో పాపం తరుణే చచ్చిపోయిందా? కవర్ డ్రైవ్ ఏదైనా చేస్తే కాస్త లాజిక్ ఉండాలి బిడ్డ. పైగా ఇక్కడ చదువుకున్న నామాజీలు కవరింగ్లు ఒకటి. మీరెన్ని కవరింగులు చేసినా జనాలు నంబరు. పైగా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి చాలా కాలం టైం పడుతుందంటుంది. ఆ బుద్ధి తప్పుడు పనులు చేసేటప్పుడు ఉండాలి. అట్లీస్ట్ మీరు ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. మరి అవతల ఆ చనిపోయిన మనిషి తిరిగి రాగలడా? 26 ఏళ్ళు చేతికి అందొచ్చిన మనిషి తిరిగి వస్తాడా? ఆ తల్లిదండ్రుల కడుపు శోకం మీకు తగలకుండా ఉంటుందా? ఇంకా నాశనం అయిపోతారు అని సోషల్ మీడియా వ్యాప్తంగా జనాలు తిడుతుండ్రు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.